నిర్మల్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. పలు మండలాల్లో ఈదురుగాలులతో వర్షం పడుతుంది. గాలివానకు చెట్లు నేలకొరిగాయి. హోర్డింగ్లు కొట్టుకుపోయాయి. పలు చోట్ల ధాన్యం తడిసిపోయింది. దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసింది. లారీలు గన్ని బ్యాగుల కొరతతో ధాన్యం కొనుగోలు చేయట్లేదని తెలిపారు రైతులు. దీనికి తోడు అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట వర్షానికి తడిసిపోయిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మధ్యాహ్నం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కైలాస్ నగర్ లో వడగండ్ల వాన కురిసింది. వర్షానికి మార్కెట్ యార్డ్ లో ఆరబోసిన జొన్నలు తడిశాయి. అకాల వర్షానికి చేతికొచ్చిన పంట నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. నిర్మల్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. పలు మండలాల్లో ఈదురుగాలులతో వర్షం పడుతుంది. గాలివానకు చెట్లు నేలకొరిగాయి. హోర్డింగ్లు కొట్టుకుపోయాయి. పలు చోట్ల ధాన్యం తడిసిపోయింది. దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసింది. లారీలు గన్ని బ్యాగుల కొరతతో ధాన్యం కొనుగోలు చేయట్లేదని తెలిపారు రైతులు. ఇక దీనికి తోడు అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట వర్షానికి తడిసిపోయిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మధ్యాహ్నం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. కైలాస్ నగర్ లో వడగండ్ల వాన కురిసింది. వర్షానికి మార్కెట్ యార్డ్ లో ఆరబోసిన జొన్నలు తడిశాయి. అకాల వర్షానికి చేతికొచ్చిన పంట నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. Right.